వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే అయోమయం జగన్నాథం పేరిట ఒక ఆర్టికల్ ఉంది. అయోమయం జగన్నాథం. జగన్మోహన్ రెడ్డి అయోమయానికి ఎప్పుడు గురికాల, ప్రజల్ని ఇతర రాజకీయ పార్టీలని అయోమయానికి గురి చేసి గందరగోళం చేసి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అతనేమో అయోమయం జగన్నాథం కాదు. అయోమయం అయితే లక్షల కోట్లు ఎట్లా దోచుకుంటాడు? దోచుకునే అవకాశం లేదు కదా. ఆ వార్త ఏంటో సార్ చూద్దాం. వెంకటేష్ నాయుడిపై అర్థం పర్థం లేని వాదనలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుడి భుజం. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు కుడి భుజం. మద్యం స్కామ్లో దోచేసిన లక్ష కోట్ల రూపాయలు పైగా చేసిన స్కామ్లో ముడుపుల భాగవతాలు, డబ్బుల మూటలు, కట్టలు, బాక్సులు మొత్తం వెంకటేష్ నాయుడు ద్వారానే చేరాయి. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆడెప్పుడో బాబు గారితోనో లోకేష్తోనో ఫోటోలు దిగాడంట. అవి చూపించి సాక్షి తెలుగుదేశం అంటది. జగన్మోహన్ రెడ్డి కూడా 2-3 సార్లు ఫోటోలు దిగాడు బాబు గారితో. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అయినా. చెవిరెడ్డి కూడా బాబు గారు కనపడితే వంగి దండాలు పెడతాడు. చెవిరెడ్డి కూడా బాబు గారి పార్టీ అయినా. మతి ప్రేమించి ఏం రాయాలో అర్థం కాక తెలియక నిన్న ఒక వార్త, ఇవాళ ఒక వార్తకి తేడా. నిజాలు బయటపడతా ఉంటే పిచ్చెక్కి ఆ యాజమాన్యానికి పిచ్చెక్కినట్లాగూ వాళ్ళతో పాటు ఆ ఎడిటర్కి, ఆ జర్నలిస్టులు కూడా పిచ్చెక్కినట్టు ఉంది. ఎట్ట పడితే అట్లా రాస్తున్నారు. నిన్నేమో ఏం సంబంధం అంటారు, ఇవాళేమో ఆ వెంకటేష్ నాయుడు టీడీపీ పార్టీ మనిషి అంటారు. స్పష్టంగా నోట్ల కట్టలు బద్దలవుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గుట్టు రట్టవుతూ ఉంటే మతి భ్రమించి మతి చెలించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. స్పెషల్ ఫ్లైట్ బొగ్గ కారు ఎట్లా వెళ్ళింది లోపలికి, దాంట్లోంచి వెంకటేష్ నాయుడు ఎట్లా దిగాడు? ఆ పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అది జరిగే పనేనా? అసలు వివిఐపి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ హీరోయిన్ పరిస్థితి ఏంటి? ఆ హీరోయిన్ చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ ఫ్లైట్లో వెంకటేష్ నాయుడు ఒక్కడే ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడా? ఏమైనా చిన్న ఇల్లు పెద్ద ఇల్లు లాంటి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? అసలు ఆ మాజీ నటికి వీళ్ళకి సంబంధం ఏంటి? అది విచిత్రం. మనిషి అయి పుట్టువాడు కారాదు మట్టి బొమ్మ అన్నారు, కానీ వాళ్ళు డబ్బుల బొమ్మలు అయిపోయారు. ఆ ఇచ్చే 5,000కో 10,000కో దిగజారిపోయి అంతటి నీచపు రాతలు రాయడం వాళ్ళ భవిష్యత్తుకే ప్రమాదకరం. అది ఎప్పుడు మూసేస్తారో తెలియదు, దాని యాజమాన్యం ఎప్పుడు జైలుకి వెళ్తుందో తెలియదు. ఆ పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటూ వెళ్తే రేపు బయటకు వస్తే వాళ్ళ మొహం ఎవరు చూస్తారో మనం చెప్పవసరంలా, వాళ్ళకే తెలుసు. అసలు ఆ వెంకటేశ్వర నాయుడు అనే బ్రోకర్ తమ పార్టీకి చెందిన వ్యక్తి లేక కూటమి పార్టీలకు మద్దతుదారా? కనీసం ఈ విషయం పైన స్పష్టత ఇవ్వలేక తన పాఠకులను గందరగోళంలోకి నెడుతోంది. లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పట్లా, జరిగిందని ఒప్పుకుంటుంది సాక్షి పత్రిక కూడా. 1,000 కోట్లు దోచిస్తామని ఒప్పుకుంటారు వాళ్ళు. ఒప్పుకుంటూనే వెంకటేశ్వర నాయుడు వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అని ఆ కొద్ది మంది చదివే వక్రాక్షి పేపర్ చదివే వాళ్ళని కూడా గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వార్తలను వేసుకుని పేటీఎం కూలీలు తిరుగుతూ ఉంటారు మార్కెట్లో. వాళ్ళు వార్తలందరూ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆ కూలీ డబ్బుల కోసం ఈ వక్రాక్ష రాసే నీలి కూలీ వార్తలని ఆ నీలి కూలీగాళ్ళు భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటారు ఈ మార్కెట్లో, సోషల్ మీడియా చుట్టూతా. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ నాయుడును బెంగళూరు విమానాశ్రయంలో ఒకే రోజు ఒకే సమయంలో ఇద్దరిని కలిపి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని ఒకే రోజు లుకౌట్ నోటీసులు ఇస్తే పారిపోతూ ఉంటే సిట్ లుకౌట్ నోటీసులు ఇచ్చినందువల్ల అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేసి అప్పచెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు ప్రధాన అనుచరుడు అని చెప్పి దేశమంతా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు. వీళ్ళిద్దరూ అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని రూటింగ్ చేయటంలో, దాయటంలో సిద్ధహస్తులు, జగన్ రెడ్డికి నమ్మిన బంటులు. పట్టుబడిన డబ్బులు మద్యం స్కామ్కు సంబంధించినవి కావని వెంకటేష్ నాయుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని వెనకేసుకొచ్చింది. ఆ వెంకటేష్ నాయుడు మామూలుగా సాదాసీదా బ్రోకరు, రియల్ ఎస్టేట్ లేదు, బొంగు లేదు, ఆటో డ్రైవర్ అనుకుంటా ఒకప్పుడు. ఆ బ్రోకర్ ఎక్కడో దొరికాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఈ తర్వాత నమ్మిన బంట్ల ఫెవికాల్ బంధం ఏర్పడింది. అది ఏ బంధమో తెలియదు. ఎయిర్పోర్ట్లో దృశ్యాలు అలాంటి బంధాలు కూడా కావచ్చు. అలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడికి ఫెవికాల్ బంధం ఏర్పడి ఆత్మలు వేరే కానీ శరీరం ఒకటిలా మలిగారు ఇద్దరు. వాళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెలిగారు. జగన్మోహన్ రెడ్డికి అతుక్కుపోయారు. ఆ వెంకటేష్ నాయుడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని చెప్పి వక్రాక్ష రాస్తుంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే వార్తలో తేడా. ఒక వార్తలోనేమో చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగాడు, వాళ్ళ మనిషి అంటది. అదే పేపర్లో అదే రోజు ఇంకొక వార్తలోనేమో వెంకటేష్ నాయుడికి ఈ స్కామ్కి సంబంధం ఏంటి అంటది.
వెంకటేష్ నాయుడు పెద్ద రియల్టర్ అంటుంది. సాక్షి కూడా ఎంత కన్ఫ్యూజన్ ఉందో అర్థమవుతుంది ఆ వార్తలు చూస్తూ ఉంటే. ఒక్కరోజు తిరగానే సోమవారం సంచికలో వెంకటేష్ నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని తదితరులతో దిగిన ఫోటో ప్రచురించి అతను టీడీపీ మద్దతుదారుడు అన్నట్టు కవరేజ్ ఇచ్చింది. నాయకులతో ఫోటోలు దిగుతారు, అంత మాత్రాన వాళ్ళ మనుషులు అయిపోతారా? నాయకుడు ఏదైనా ఫంక్షన్కి వస్తే ఆ వెనకాల నుంచిలో పక్క నుంచి అటు నుంచి ఇటు నుంచి బోల్డ్ మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. వాళ్ళందరూ అంటకట్టేస్తారా? వాళ్ళకి నాయకులకి ఏం సంబంధం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డితో పాటు బోల్డ్ మంది పిక్ పాకెటర్స్ కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు, జేబు దొంగలు. అటని చెప్పి ప్రతి జేబు దొంగ మీద పెట్టే కేసులో జగన్మోహన్ రెడ్డి నియమనం చేయట్లేదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీలో పాల్గొన్న వాళ్ళని మాత్రం సిట్ అరెస్ట్ చేస్తుంది, విచారిస్తూ ఉంది. మిగతా పిక్ పాకెటర్లను తీసుకొచ్చి కలపట్లేదు కదా దీంట్లో. పలు సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీల నాయకులతో వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగుతారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ నాయకుడైనా బయటకు వచ్చినప్పుడు కుతూహలంతోనో ఫోటో దిగాలని కోరికతోనో దిగుతూ ఉంటారు ఫోటోలు దిగినంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాడు ఎవడో. ఫంక్షన్లో ప్రజలకు దగ్గరికి వెళ్ళిన కార్యక్రమాల్లో వాళ్ళకి తెలియకుండా కూడా వెనకాల నుంచి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ ఫోటోలు తీసుకుని ప్రచారం చేసుకుంటాడు ఎవడికాడు. ఇక్కడ అర్థమవుతుంది సాక్షి ఏ స్థాయికి దిగజారిపోయే వార్తలు రాస్తూ ఉందో. అసలు ఆ బ్రోకర్కి రాజకీయ పార్టీలు నాకు సంబంధాలు ఏంటి? తెలంగాణలో ఉన్న నాయకులతో కూడా ఫోటోలు దిగాడు అతను. 1-to-1 ఫోటోలు దిగినవి చాలా ఉన్నాయి. సెల్ఫీలు దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్తోనే కాకుండా ఢిల్లీ లెక్కర్ స్కామ్తో కూడా బ్రోకర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదంటే ఎయిర్పోర్ట్లోకి వీవీఐపీ ట్రీట్మెంట్ ఎవడిచ్చాడు, ఎలా ఇచ్చారు, ఆ బుగ్గ కారు ఎవరిది? ఇవన్నీ కూడా వెలుగులో రావాలి. ప్రభుత్వ పాఠశాలలో సీట్లన్నీ ఫుల్. ఆదోని మున్సిపల్ హై స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. అది నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో తింగురి వేషాలు చాలా వేశాడు. నాడు నేడు విద్యా విధానం అంటూ చేసింది చచ్చింది ఏమీ లేదు. బటన్ నొక్కుడు, పైసలు నూకుడు తప్ప. ఇన్ని డ్రాప్ అవుట్లని చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులు సుమారుగా 9,50,000 మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ స్కూళ్ళ నుంచి, ప్రభుత్వ పాఠశాల నుంచి పారిపోయారు జగన్మోహన్ రెడ్డి తింగిరి విధానాల వల్ల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ స్కూళ్ళను అభివృద్ధి చేసి, ఆ జీవోను రద్దు చేసి స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు ఆయన. రాష్ట్రంలో ఇవాళ ఉన్న చాలా స్కూళ్ళల్లో నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారంటే విద్యా విధానాన్ని ఎంత బాగా మంచిగా ప్రక్షాళన చేశాడో అర్థమవుతుంది. ఒక్క డిఎస్సి పోస్ట్ ఇవ్వాల, ఒక ఉపాధ్యాయుడు నియమించలా. లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,350 పోస్టులను సృష్టించి 16,350 మంది ఉపాధ్యాయులు నియమించి ఆ విద్యార్థులకి ఎలా అండగా చూస్తున్నాం. అందుకే నో అడ్మిషన్ బోర్డులు, చక్కటి మధ్యాహ్నం భోజనం, మంచి మంచి స్కూల్ బ్యాగులు, కిట్లు, పుస్తకాలు, పిల్లల ఆసక్తి రేకెత్తించి స్కూల్కి వెళ్ళాలని మారం చేసే స్థాయికి వచ్చారంటే ఇవాళ విద్యా విధానం అంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. సూపర్ 6 హామీల్లో ప్రధాన హామీ అన్నదాత సుఖీభవ. తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు అన్నదాత అకౌంట్లో వేయటం, ఆ కళల రైతుల ఆనందం కనపడుతూ ఉంది. రైతుకి ఇది కష్టకాలం. వ్యవసాయం పనులు మొదలవుతూ ఉంటాయి, జేబులో పైసా ఉండదు, అప్పుల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మనం చూస్తానున్నా మనకే తెలుసు. స్వానుభవం. ఆకుమళ్ళు, నార్మళ్ళు మందులు వేసుకోవడానికి డబ్బులు ఉండవు, పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి, వడ్డీకి ఇబ్బంది పడాలి, చాలా కష్టాలు ఉంటాయి ఈ సమయంలో. అలాంటి సమయంలో 7,000 ఇచ్చి కుటుంబ ప్రభుత్వం ఆ రైతును ఆదుకుంది. అదే ఆనందం. రైతు సహజంగా పంట చేతికి వచ్చినాక నూర్చి డబ్బులు చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది, కళ్ళలో ఆనందం చూస్తాం. కానీ ముందస్తుగానే పంట మొదటి దశలో ప్రారంభ సమయంలోనే ఆ 7,000 ఆ రైతుకి ఎంత అండగా ఉంటాయో, ఎన్ని పనులకు ఉపయోగపడతాయో అందరికీ తెలిసిన విషయమే. అదే అన్నదాత సుఖీభవ డబ్బులతో రైతు కళ్ళలో ఆనందాన్ని చూస్తుంది రాష్ట్రం. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, ఇంత పొడవు రేషన్ కార్డులతో పని లేదు. ఏటీఎం కార్డు లాగా చిన్న కార్డులు, జేబులో పెట్టుకు వెళ్ళిపోయే కార్డులు రెడీ అవుతాయని చెన్నైలో ముద్రణ జరిగింది. త్వరలో ప్రజలకు పంపిణీ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నానికి ఐటీ బూమ్. పెద్ద ప్రాజెక్టులు, భారీ ఐటీ కంపెనీలు బారులు తీరాయి విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి. 74,100 మంది యువతకి ఉద్యోగాలు ఈ ఐటీ కంపెనీలు పరిశ్రమల్లో రాబోతున్నాయి. ఒక్క టీసీఎస్ కంపెనీయే 13,000 ఉద్యోగాలు, కాగ్నిజెంట్లో మరో 8,000 ఉద్యోగాలు. కూటమి ప్రభుత్వం రాకతో ముందుకు వస్తున్న పలు కంపెనీలు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో స్పష్టంగా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. కూటమి 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అంటూ ఏదైతే వాగ్దానం చేశారో యువతకి,
ఆ దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారో చూస్తున్నాం. టీసీఎస్, కాగ్నిజెంట్, లులు మాల్, ఆర్ఎస్ఎల్ మిత్తల్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 20 లక్షల ఉద్యోగాలు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరంలా. అన్ని భారీ పరిశ్రమలు వస్తాయి. లోకేష్ గారు ఇచ్చిన మాటని ప్రతిరోజు రోజుకు 3 సార్లు గుర్తు చేసుకుంటాడు ఆయన. 20 లక్షల ఉద్యోగాల కల్పన. మాట ఇచ్చి మడమ తిప్పి పారిపోయే రకం కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఏదైతే వాగ్దానం చేశాడో యువతకి, ఆ వాగ్దానం నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారో చూస్తున్నాం. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సభలో మండలి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా ప్రజలకి గుర్తుండిపోయే, ఎల్లకాలం గుర్తుండిపోయే నేత మండలి వెంకటకృష్ణారావు. చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా జిల్లా ప్రజల్లో మండలి ప్రజల గుండెల్లో ఉండిపోతారని సీఎం పేర్కొన్నారు. ఇక ఆగస్టు 15 తారీఖున ప్రవేశపెట్టబోతున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్ ప్రయాణమే. ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా ఎవరి దగ్గర చేయాల్సిన పని లేదు. చాలా కుటుంబాల్లో చూస్తుంటాం, బస్సు ఎక్కాలంటే భర్తను అడగాలి. ఆ భర్త ఎన్ని మాట్లాడుతుంటాడో వింటుంటాం. వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఆడపడుచు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, కన్నవారింటికి వెళ్ళాలన్నా, తోబుట్టువాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలన్నా బస్సు ఎక్కడం, వెళ్ళటం, రావటం, పైసా ఖర్చు పెట్టే పని లేదు. ఇది కూడా సూపర్ 6 హామీలో ప్రధాన అంశమే. అది కూడా ఆగస్టు 15 నుంచి నెరవేరబోతూ ఉంది. మహిళా ఉద్యోగులకు, ట్రాన్స్జెండర్లు కూడా ఫ్రీ బస్సే. వాళ్ళకు కూడా ఫ్రీనే బస్సు. చదువుకునే ఆడపిల్లలకి బస్ పాస్ అవసరం లేదు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బస్ పాస్ తీసుకోవాలి, ఆ క్యూలో నుంచోవాలి, ఎంతో కొంత డబ్బులు కట్టాలి. ఇవాళ అవసరం లేదు. ఆడపిల్లలకి, విద్యార్థినులకి ఫ్రీ బస్. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు అమూడిట్లో ఒక ఐడెంటిటీ కార్డు చూపిస్తే సరిపోతుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ. ప్రభుత్వం ఆర్టీసీ నడుపుతున్న 5 బస్సులలో మహిళలందరికీ ఉచిత ప్రయాణమే. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకి, విద్యార్థులకు కూడా ఫ్రీ. సూపర్ 6 హామీలన్నీ పూర్తి అయిపోయాయి. ఈ వక్రాక్షికి మాట్లాడడానికి అవకాశం లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. ఈ పిచ్చి పిచ్చి వార్తలు రాసుకుంటా, ఆ పేటీఎం కూలీలు తీసుకుంటా, ఆ వార్తలను వేసుకుని మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే, మద్యం వ్యాపారంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. స్పష్టం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు, ఇవాళ, రేపా, ఎల్లుండా అన్నదే ప్రజలకు తెలియాల్సి ఉంది. వేచి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం రాష్ట్రం మొత్తం వేచి చూస్తూ ఉంది. ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని. కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రజల వైపు నుంచి. మా రక్తం తాగి, మా శవాల మీద పేలాలు ఎరుకుని 1,00,000 కోట్లకు పైగా దోచుకున్న మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ వంతు బాధ్యత ఎప్పుడు నెరవేరుస్తుందో వేచి చూద్దాం. నమస్కారం.